హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలవన్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో నా డెవిల్ గడితో రొమాన్స్లో ఈ పార్ట్ చూసే ముందుగా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మాయా డెవిల్ దగ్గరికి వచ్చి షర్ట్ పట్టుకుని కిందకి దించుతుంటే తననే చూస్తూ ఉంటాడు డెవిల్. హోటల్లో జరిగిన నైట్ మొత్తం కాకుండా కొద్దిగా గుర్తుంది కాబట్టి అతని ఛాతీ మీద తెల్లగా మెరుస్తున్న 4 ఎకరాల వీపు మీద ఆమె గోటి గుర్తులు కనిపించి గుటకలు మింగుతూ ఉంటుంది. అంతర్, నిన్ను నమ్మి ఒక ఐడియా ఇచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అనుకుంటూ మాయమైపోతుంది మాయా అంతర్. షర్ట్ కిందకి తీస్తున్న గ్యాప్లో ఆమె చేతులు వణకడం గమనించి, నిజం చెప్పు, కాఫీ కలిపి పైకి తెచ్చే గ్యాప్లో ఏదో తింగర్ ప్లాన్ వేసుకొచ్చావు కదా. బాగున్న చేత్తోనే గట్టిగా మాయా నడుము పట్టుకుని లాగుతాడు. మాయా షాక్. అంతర్, ఓలమ్మో ఓరి దేవుడు, నాకేం తెలియదు బాబోయ్, నన్ను వదిలేయండి తల్లోయ్. ఈ ఒక్కదానికి ఐడియా ఇవ్వడం కంటే అటుకులు తినడం బెటర్. ఒసేయ్, ఆ మిల్లి గుట్లు వేసుకుని చూస్తూ కూర్చుంటే నిజంగానే వాడికి మనం వేసిన ప్లాన్ తెలిసిపోతుంది. తెలివి తక్కువ దద్దమ్మా, తేలుకుట్టిన దొంగల తల మాత్రం అటు ఇటు ఊపు అని మాయా అంతా చెవి దగ్గరికి వచ్చి తెగ అరుస్తూ ఉంటుంది. అని పాపం టెన్షన్లో 360 డిగ్రీస్ తిప్పేసి వెనక్కి జరుగుతుంటే, లిజన్ బేబీ, నువ్వు ఏ వేషాలు వేసినా అక్కడ మీ అన్నగాడి కోసం తెగ వెతుకుతున్న రాబర్ట్ గాడికే పిలిచి డీల్ మాట్లాడుకుంటా, అర్థమైందా అంటూ మొహంలో మొహం పెట్టి అడుగుతూ ఉంటే అతని వెచ్చని ఊపిరి తన కళ్ళ మీదకి తగులుతూ ఉంటుంది. కళ్ళు మూసుకుపోతూ చెమటలు పట్టేస్తూ ఉంటే చెవి దగ్గర మాత్రం గుండె జారి గల్లంతయ్యిందే, నీ ఛాతీ చూసి గుండె జారి గల్లంతయ్యిందే అని డెవిల్ బేర్ బాడీ చూసిన అంతర్ సాంగ్ పాడుతూ ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు పాడుతున్న ఆ పాట ఏంటి అని డెవిల్ చూడకుండా అంతర్ని తిట్టి, నేనేం ప్లాన్లు వెయ్యను డెవిల్ గారు అంటుంది మాయా పాప. వేసినా కూడా అవేమీ నా దగ్గర వర్కౌట్ అవ్వవు అని చెప్తున్నా. రెడీ అయ్యిరా, అక్క బేబీలతో హాస్పిటల్కి వెళ్ళాలి, అంబులెన్స్ వస్తుంది అని వదులుతాడు. ఊపిరి మళ్ళీ నార్మల్గా ఆడుతూ ఉంటే చల్లగా అయిపోయిన కాఫీ సంగతి మర్చిపోయి దొరికిందే సందు అని వాష్రూంలోకి పరుగు పెడుతుంది మాయా. హాస్పిటల్. అనూని బేబీని చెక్ చేసి నార్మల్ డెలివరీ అయింది. నిజంగా మీరు మీ పాప చాలా లక్కీ. లేదంటే అసలు 8th మంత్లో డెలివరీ అయిన వాళ్ళకి బేబీ సేఫ్గా రావడం చాలా రేర్ అంటారు డాక్టర్. పక్కనే నిల్చుని చూస్తున్న మాయా వైపు చూసి కళ్ళల్లోంచి నీళ్లు దించుతుంది అను. వదిన, ఈ టైంలో మీరు ఏడవకూడదు, బేబీ అచ్చం కార్తిక్ గారి పొరికే కదా అంటూ నవ్వుతూ పాపని ఎత్తుకుని చూపిస్తూ ఉంటుంది మాయా. నువ్వు డెలివరీ ఎలా అని అడుగుతుంది మెల్లిగా. నాది MBBS వదిన, కానీ గైనకాలజిస్ట్ని కాదు, చిల్డ్రన్స్ డాక్టర్ని. కోర్సులో బేసిక్స్ అన్నీ నేర్చుకుంటాం, కానీ నైట్ వేరే చాయిస్ లేక నీకు అప్పటికే బ్లీడింగ్ హెవీగా అవుతుంది అని అంటూ ఆపేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఆమ్ వెరీ సారీ మాయా, నేను కూడా నిన్ను తప్పుగా అనుకున్నా అని మళ్ళీ వెంటనే, నువ్వు అజ్జు కంపెనీలో కదా వర్క్ చేసేది అయోమయంగా అడుగుతుంది అను. అదంతా పెద్ద కథ వదిన, టైం వచ్చినప్పుడు చెప్తాను, కానీ నేను ఇలా అయ్యింది అని అత్తయ్య వాళ్ళకి చెప్పకు. దాంట్లో కూడా నేనే ఏదో కావాలని ప్లాన్ చేసి చేశా అంటారు. నాకు అది ఇష్టం లేదు. కార్తిక్ గారికి కూడా చెప్పేయి ప్లీజ్ అనేసి పాపని టెస్ట్ చేస్తుంది. అంటే తనకి పిల్లల గురించి మాత్రం బాగా తెలుసు కదా, అందుకే. అంతా ఓకే అన్నాకే మెడిసిన్ తీసుకుని మళ్ళీ కారులో అందరూ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో రెడీగా కార్తిక్ పేరెంట్స్ మమత, వీరేంద్ర, రియా, కల్పన, రాజలక్ష్మి అందరూ వచ్చేసి ఉంటారు. వాళ్ళకి కనీసం ఏమైందో కూడా తెలియదు. అను ఫోన్ చేసి పెయిన్స్ అంటే నార్మల్గా అనుకుంటారు, కానీ డెలివరీ కూడా అయిపోయింది అని తెలియదు. ఇప్పుడు అను ఏకంగా చేతిలో పాపతో వచ్చేసరికి షాక్ అవుతూ కల్పన సంతోషంతో దిష్టి తీసి లోపలికి తీసుకువస్తుంది. మాయాని మళ్ళీ అలా చూసి కల్పన రాజీ ఏం అనలేకపోయినా తప్పించుకుంటుంది అని కోపంతో, వీరేంద్ర ఇంకా జిడ్డులా వదలట్లేదు అని రియా వాళ్ళ అమ్మ మమత చిరాగ్గా మాయనే చూస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్లో అక్కడ ఉండడం బాగోదు అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మాయా. కార్తిక్ ఏం చెప్పొద్దు అని అను చెప్తే, ఇప్పుడు ఎన్ని చెప్పినా మాయ గురించి నేను పూర్తిగా తెలుసుకుంటే కానీ గట్టిగా ఏమీ అనలేను.
ముందు నేను అంతా తెలుసుకోవాలి అని సడన్గా ఊరు వెళ్ళినందుకు కల్పన గారికే కాసేపు క్లాస్ పీకి మళ్ళీ తన రూమ్కి వెళ్తాడు డెవిల్. అనుని పాపని కూడా రూమ్లోకి తీసుకువెళ్తారు కల్పన, కార్తీక్, మమత. ఈ విషయం నేను బావ వసంత్కి చెప్పాలి అనుకుంటూ వీరేంద్ర వెళ్ళిపోతే రియా, రాజీ, బామ్మ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. డెవిల్ కింద నుంచి పైకి వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయి కనిపిస్తుంది మాయా. ఉదయమే మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి, భుజమ్మ నీతో మాట్లాడాలి, ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చో అంటూ సోఫా చూపిస్తాడు. అంతర్ ఆహా, చెవిలో అమృతం పోసినంత హాయిగా ఉంది అనుకో. ఏ మూడ్లో ఉన్నాడో కానీ పిల్లాడు, నీ లైఫ్లో మళ్ళీ ఇంత కూల్గా మన మొగుడి మాటలు వింటావో లేదో. పదహా, మాటి మాటికి మనముగుడు అనకే ప్లీజ్, ఏదోలా ఉంది. అంతర్ నీకు ఏదోలా ఉన్నా యాక్లా ఉన్నా వాడు మనముగుడే. పద పద అని డ్రెస్ సర్దుకుంటూ తోస్తుంది మాయా అంతర్. మాయకి కూడా డెవిల్ మాటలు వింటుంటే ఎక్కడో ఏదో కొడుతూ ఉంటుంది. కానీ అంతర్ అన్నట్లు పొడి చేతి పెద్దగా ఏం లేదు కాబట్టి సైలెంట్గా వెళ్తుంది. ఒక్కో అడుగు అతని వైపు వేసే కొద్దీ టెన్షన్తో కొంచెం కొంచెంగా బిగుసుకుపోయి సైలెంట్గా సోఫాలో 2 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చుంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటాడు. నాకా? నాకేం ప్రాబ్లం డెవిల్ గారు? మరీ అంతలా జీవించకు. మీ అన్నయ్య కూడా మీ హాలిడే స్పాట్ నుండి రిటర్న్ వచ్చే వరకు మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు. అంతవరకు ఎలాంటి దిక్కుమాలిన ప్లాన్లు వేసి ఆ రాబర్ట్కి రసగుల్లా అవ్వకు, అర్థమైందా అంటూ చూస్తాడు. అంతర్ ఛీ, నాకు రసగుల్లా నచ్చదు, జిలేబీ కావాలి. నీ జిలేబీ లేదు, జారు మిఠాయి లేదు, నోరు మూసుకో అని అంతర్ని కసిరి. హాలిడే స్పాట్ ఏంటి? అదే అందరూ సరదాగా ట్రిప్లకి వెళుతున్నట్లు మీరందరూ వరుసగా కోమలోకి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, అందుకే. అదే మీ ఫ్యామిలీ సపరేట్ హాలిడే స్పాట్ అనుకున్నా. మాయా సీరియస్గా చూస్తుంది చాలు, చెప్పింది గుర్తుందిగా. దర్జాగా ఇక్కడే ఉంటారో, రాబర్ట్ చేతిలో రసగుల్లా అవుతారో మీ ఇష్టం. అండ్ నాకు మోసం చేసే వాళ్ళంటే చాలా అసహ్యం. నీ వరకు ఏం చెయ్యాలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సో నా డిపార్ట్మెంట్ వాళ్ళతో నీ బయోడేటా ఎలా చేంజ్ చేయించావో ఇప్పుడు క్యూట్ బేబీలా చెప్పలేదనుకో అంటూ ఒక్కసారిగా సీరియస్గా మారిపోతాడు. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడి సడన్గా వాయిస్లో ఫేస్లో చేంజ్ వచ్చేసరికి మళ్ళీ మాయకి గుండె స్పీడ్ అందుకుంటుంది. అంటే అది అని నసుకుతూ ఉంటే ఒక్కసారిగా చేయి పట్టుకుని లాగుతాడు. ఇద్దరికి 1 ఇంచ్ డిస్టెన్స్ మాత్రమే ఉంటే అతని ఊపిరి మళ్ళీ ఆమెకి తగులుతూ చెమటలు పట్టిస్తూ ఉంటాయి. కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకు ఇచ్చిన మాట తప్పడం నాకైతే ఇష్టం లేదు. అడిగిన దానికి తిన్నగా అది కూడా నిజం మాత్రమే చెప్తావా? సరే సరే, లేదంటే అని గ్యాప్ ఇచ్చి లిప్స్ వైపే చూస్తూ, నువ్వంటూ ఉంటావుగా డెవిల్ డెవిల్ అని, మళ్ళీ అదే డెవిల్ బయటకు వస్తాడు, చెప్పు అని అలా మొహంలో మొహం పెట్టి అడుగుతూ ఉంటే గుటకలు మింగుతూ, అయినా శరత్ భయ్య ఇప్పుడు ఇక్కడ లేడుగా, పర్లేదులే, వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యొచ్చు అనుకుంటూ, అది నేను నార్మల్గా ఎంబీబీఎస్ చేశాను డెవిల్ గారు, కానీ శరత్ భయ్యాని రిక్వెస్ట్ చేస్తే ముంబైలో అలా సెట్ చేశాడు అని స్లోగా చెప్పి మళ్ళీ వెంటనే కంగారుగా, ప్లీజ్ శరత్ భయ్య తప్పేం లేదు, నేనే చాలా రిక్వెస్ట్ చేశాను, అందుకే అలా చేశాడు, తనని ఏం చెయ్యొద్దు అంటూ నిజంగానే భయపడుతూ కంట్లోంచి నీళ్లు దించేస్తుంది. మాయ చెప్పింది నిజమే అని ఆమె కళ్ళలో నీళ్ళే చెప్తుంటే, ఇదే లాస్ట్ వార్నింగ్ అండ్ నీకు ఇంకొక 2 వారాల టైం అంతే, ఈలోపు నీకు నువ్వుగా నిజాలన్నీ చెప్పేస్తే మంచిది అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నేను చేసిన తప్పుకి నేను మమ్మ భయ్య ఆల్రెడీ లాక్ అయ్యాం. ఇప్పుడు రోహన్ గురించి చెప్తే జాహ్నవి ఆంటీ, ముఖేష్ అంకుల్ కూడా సఫర్ అవ్వాలి. లేదు, భయ్యాకి తెలివి రాగానే ఏదో ఒకటి చేసి అందరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ఆలోచనలో పడుతుంది మాయా. ఇంకా ఆ రోజంతా ఎవరు మాయతో మాట్లాడరు. వసంత్ కూడా రావడంతో అనుకి పాప పుట్టిన సందడిలోనే ఆ రోజంతా గడిచిపోయింది. నెక్స్ట్ డే, డెవిల్ గారు ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి అంటుంది మాయా వెనకే ఫాస్ట్గా నడుస్తూ. ఒక్క క్షణం ఆగి ఫాస్ట్గా మాయా వైపు వెనక్కి తిరిగి చిరాకుగా చూస్తూ, ఇప్పటికీ నీకెన్నిసార్లు చెప్పాను, పిలిస్తే అజిత్ అని పిలువు, లేదంటే డెవిల్ అని, అంతేకాని ఆ గారు అని ఇంకొకసారి నాకు వినిపించింది అంటే కనీసం గారెలు వండుకోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాను అంటూ కోపంగా చూస్తూ ముందుకు వస్తాడు. లేదు అనను, కానీ మమ్మ మీ ఇంట్లో అసలే ఇంట్లో ఎవ్వరికీ నేనంటే ఇష్టం లేను కదా
అంటూ భయంగా చూస్తుంది. అదంతా నేను చూసుకుంటాను. బయట ఇంకెక్కడైనా మీ ఇద్దరికి సెక్యూరిటీ చాలా కష్టం. అందుకే ఇంతలా చెప్తున్నా. ఇంకా మాట్లాడకుండా పద అంటూ పూనం గారిని ఉంచిన రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు డెవిన్. వెళ్ళేసరికి జూనియర్ డాక్టర్ ఆమెని చెక్ చేస్తూ డెవిల్ని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తే గుడ్ మార్నింగ్, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు డెవిల్. అదంతా బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని పూనం డెవిల్ని వెనకే లేడీ పిల్లల భయంగా నించుని చూస్తున్న మాయాని చూస్తూ ఉంటుంది. షీఈస్ ఫైన్, ఈరోజు డిశ్చార్జ్ చేసేయచ్చు అని డాక్టర్ చెప్పగానే ఓకే ఫైన్, ఒక అంబులెన్స్ రెడీ చేయండి అని కాసేపు మాట్లాడి డాక్టర్స్ వెళ్ళిపోతారు. శామ్ ఏ క్యా హై అంటారు మళ్ళీ. డెవిల్ ఆవిడ మెడికల్ ఫైల్ చూస్తూనే వాళ్ళ మీద ఒక కన్ను వేసి వింటూ ఉంటాడు. మాయా మాత్రం కంగారుగా మనం వెళ్ళిపోవచ్చు మమ్మా, అందాక భయ ఫ్రెండ్ ఇంట్లో ఉందాం అంటుంది. పూనంకి డెవిల్ ఎందుకో నచ్చక కూతుర్ని తన ముందే భయపెడుతూ ఉంటే ఎందుకు నచ్చుతాడు మరి? అవసరమా వాళ్ళ ఇంటికి? మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. లేదు మమ్మ, భయాకి ఇంకా తగ్గలేదు కదా, తను కూడా డిశ్చార్జ్ అయ్యాక వెళ్ళిపోదాం అని మెల్లిగా రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తుంది. ఇంకా వెళదామా అంటాడు డెవిల్. అంటుంది మెల్లిగా పూనంని 2 భుజాలు పట్టుకుని లేపుతూ. నర్సు ఉంటా అన్నా కూడా డెవిల్నే వద్దు అనేస్తాడు. అందుకే ఇంకెవరూ హెల్ప్కి ఉండరు. డెవిల్ ఫైల్ క్లోజ్ చేసి ఆవిడికి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పట్టుకుని మాయాకి హెల్ప్గా ఇంకో పక్క పూనం చేయి పట్టుకుని ముందుకు వస్తూ ఉంటే దగ్గరికి వచ్చేసరికి అప్పుడు తేరిపారా చూస్తుంది. వెంటనే ఆవిడ నడవడం ఆపేసి నువ్వు నువ్వు అని కళ్ళు పెద్దవిగా చేసి ఎక్కడ చూసానా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు పూనం. ఒకవేళ మమ్మ ఆ రోజు టీవీలో డెవిల్ని చూసేసిందా అని మాయా పూనంని గట్టిగా పట్టుకుని భయంగా చూస్తుంది. కనీసం ఈవిడ నోటి నుండి అయినా నిజం బయటకు వస్తుంది అని డెవిల్ ఈగర్గా వెయిట్ చూస్తూ ఉంటే నువ్వు నువ్వు టీవీలో అనగానే మాయ గుండె పేలిన ఫీలింగ్. ఒళ్ళు వేడిగా అయిపోతే ఆమె అరచేతులు చల్లగా అయిపోతాయి. గుర్తు వచ్చింది, నువ్వు టీవీలో వచ్చాం హార్లిక్స్ యాడ్లో అబ్బాయివి కదూ అనగానే డెవిల్ సీరియస్గా చూస్తే మాయ నోరు మూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది. పాపం ఆవిడ పేషెంట్ అన్న స్పృహ కూడా లేకుండా చెయ్యి పట్టుకున్నది కాస్త మామూలుగా వదిలేసి ముందు డెవిల్ మీద భయంతో నెమ్మదిగా సౌండ్ రాకుండా నవ్విందల్లా అలా అలా మెల్లిగా సౌండ్ వచ్చేలా ఆపకుండా కడుపు పట్టుకుని ముందుకి వెనక్కి వంగుతూ కూడా నవ్వేస్తూ ఉంటుంది. పూనం చిరాకుగా చూస్తే డెవిల్ చంపేసేలా చూస్తాడు. అయినా ఆపదు. నిజం చెప్పాలి అంటే పెళ్లికి ముందు మాత్రమే మాయాలో చిలిపి మాయాని, అల్లరి మాయాని చూశాడు డెవిల్. తను ఆమె మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టాడు అని చెప్పినప్పటి నుండి ఎప్పుడూ ఆమె మొహంలో ఇంత సంతోషం చూడలేదు. ముందు చూసింది కూడా కేవలం నటనే, అది తనని ప్రేమలో పడేయడానికి మాత్రమే అని అర్థమైంది. కానీ ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ఆమె నవ్వు చిన్నపిల్లలు నవ్వినట్లు ఆపుకోలేక నవ్వుతూ ఉంటే కోపం కూడా బుడగలా పేలి అతని మొహంలో కూడా చిన్న నవ్వు వస్తుంది. రోహన్ చనిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు ఆమె మొహంలో నవ్వే లేదు. నవ్వినా అది కేవలం నటనే. కానీ చాలా నెలల తర్వాత కడుపు నొప్పి వచ్చేలా నవ్వేసరికి ఆమె కళ్ళలో నుండి నీళ్లు కూడా వచ్చేస్తాయి. ఇలా పూనం మాత్రం ఆమె కష్టాలు ఎక్కువసేపు చూడలేదు. ఆ రోజు టీవీలో రోహన్ని అలా చూడగానే బీపీ వచ్చి పడిపోతే కళ్ళు తెరిచేసరికి పోలీస్ స్టేషన్లో ఉంది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆ ఎస్ఐ చేసిన దానికి ఏడుస్తూ, అలాగే చివరిగా ఆ ఎస్ఐ పూనం గారిని తోసి మాయాని లాక్కుని పోయేటప్పుడు మాత్రమే చూసింది. అవే గుర్తున్నాయి ఆవిడికి. అందుకే విసుగ్గా చూసి భుజం మీద ఒకటి వేసింది. సర్రుమంటుంది మాయకి. మమ్మీలంతే, కొడుకు నవ్వినా చూడగలరు కానీ కూతురు నవ్వితే మాత్రం చూడలేరు. అందుకే డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కానీ మమ్మీస్ లిటిల్ ప్రిన్సెస్ అనలేదు. మమ్మ చేసింది చాలు, ఇతను ఆ హార్లిక్స్ అబ్బాయే కదా అనగానే డెవిల్ మళ్ళీ సీరియస్గా చూస్తే మాయా మళ్ళీ చిన్నగా నవ్వుతూ అరుణ్ భయ్య ఫ్రెండ్, పోలీస్ ఆఫీసర్ అనగానే కిందటిసారి చూసిన పోలీసు గుర్తు వచ్చి అమ్మో పోలీసా అంటుంది భయంగా పూనం. డెవిల్ వెంటనే ఇంగ్లీష్లో ఏం కాదు, కంగారు పడకండి, అరుణ్కి తగ్గే వరకు మా ఇంట్లోనే ఉండవచ్చు, మా పేరెంట్స్ సిస్టర్ అందరూ ఇంట్లోనే ఉంటారు అంటూ ఆవిడ అనుమానాన్ని పోగొడుతూ చెప్పగానే మాయా వైపు చూస్తారు. మాయ కూడా అవును అన్నట్లు తల ఊపుతుంది. సరే అంటూ వాళ్ళతో బయటికి నడుస్తారు పూనం.
వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి అరుణ్ని చూసి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఆవిడ అంబులెన్స్లో వస్తే మాయా డెవిల్ వాళ్ళు జీప్లో స్టార్ట్ అవుతారు. డ్రైవ్ చేస్తూనే అంబులెన్స్ వాళ్ళకి రూట్ మ్యాప్ షేర్ చేసి కాస్త దూరం వెళ్ళాక జీప్ రోడ్ సైడ్కి తీసి ఆపేస్తాడు. కిందటిసారి కూడా ఇలాగే ఆపిందే కాకుండా తన పీక నొక్కేసి అమ్మో అనుకుంటుంది మాయా చుట్టూ చూస్తూ. స్టీరింగ్ మీద చెయ్యి వేసి మాయాను చూస్తూ ఇందాక ఏదో బాగా నవ్వినట్లున్నావు అంటాడు. అంతర్ అయిందా, బాగా అయిందా, ఇప్పుడు నవ్వవే. వాడు బ్లూ హార్లిక్స్ అమ్ముకునే మొగుడైతే నువ్వు రెడ్ హార్లిక్స్ అమ్ముకునే పెళ్ళానివి అని కూడా బుర్ర వెలగలేదు కదే పిచ్చిదానా. ఒసే మేము హార్లిక్స్ అయితే నువ్వు టొమాక్స్ యాసిడ్ పెనాయిల్ అమ్ముకునేది ఆత్మవే అని తిడుతూ టెన్షన్గా డెవిల్నే చూస్తుంది. ఏంటి అంటూ మళ్ళీ కళ్ళు ఎగరవేస్తాడు. సారీ డెవిల్గా అని గారుని లోపలే తోసి డెవిల్ అంటే చాలా రోజుల నుండి అన్ని మనసులోనే ఉంచేసుకుని అన్ని ముక్కలు చెప్తుంది. డెవిల్కి అర్థం అవ్వక ఏంటి అని కాస్త అడిగేసరికి ఒక్కసారిగా డల్గా ఫేస్ పెట్టుకుని తల కిందకి దించి చేతి గోళ్ళు చూసుకుంటూ నేను ఇలా నవ్వి చాలా నెలలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే సంవత్సరం అయింది. అసలు ఎప్పుడు ఇలానే ఉండేదానిని. ఒక్కసారిగా అంత చీకటి. నవ్వే సిచ్యువేషన్ వచ్చిన కోపం, పగ, బాధ వాటిని డామినేట్ చేసేసాయి. ఇందాక మాత్రం నిజంగా చెప్తున్నా మనసులో ఇంకా అన్ని ఫీలింగ్స్ పక్కకి పెట్టేసినట్లు అనిపించింది. ముఖ్యంగా ఇంకా ఎవరి దగ్గర నేను నటించనక్కర్లేదు. అందుకే అలా హార్ట్ఫుల్గా నవ్వేశాను. కానీ రియల్లీ సారీ అన్న మాట కంప్లీట్ అవ్వకముందే డెవిల్ పెదాలు ఆమె నుదుటిని చేరాయి. తర్వాత ఏం జరుగుతుంది? డెవిల్ అలా ముద్దు పెట్టుకోవడంతో మాయా మనసు మళ్ళీ మెల్ట్ అవుతుందా? అతనికి దగ్గర కాబోతుందా? డెవిల్ ఆమెని తన దగ్గరగా చేసుకుంటాడా లేదా దూరం పెట్టేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ రైటర్ రూపాలావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్.